The today's concept is already yesterday you can see the flow controls. Flow controls. In the flow controls, you can cover conditional executions. In condition statements. Condition statements. Like if else, you can discuss if hyphen else, if else, and else if you can use it the shortcut name elif, elif, elif. Okay, today you can discuss conditional executions, and you can discuss, and after you can discuss the iterations. After you can discuss iterations. Please don't open cameras. Iterations like you can using for and while. You can using for loop and while loop. For and while loop. Okay, today you can discuss these concepts. Okay, all of you please open Jupyter notebook file. First you can discuss conditional executions. What is conditional statements? Okay. Hello sir. Hello. Hello sir. Yeah, tell me. Jupyter notebook lo programs చేస్తున్నారు కదా సార్. Yes. వాటిని PDF లాగా డాక్యుమెంట్స్ లా కన్వర్ట్ చేసి పెడతారా సార్? మనం స్పీడ్ అందుకోలేకపోతున్నాం సార్ జూపిటర్ నోట్బుక్ లో మీరు చెప్పేదాన్ని బట్టి. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ క్యామ్స్ రిమైనింగ్ పీపుల్స్. ఓకే, టెల్ మీ. మీరు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. జూపిటర్ నోట్బుక్ లో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా సార్. yes. వాటిని మీరు చేసే లైన్ గా మొత్తం ఒక డాక్యుమెంట్ లో కన్వర్ట్ చేసి మాకు పంపిస్తే షేర్ చేస్తే మేము మీ దాంట్లో ఆల్రెడీ ఐ యామ్ షేర్డ్ ద గిట్హబ్ ఫైల్స్. ఐ థింక్ జూపిటర్ ఫైల్స్ నేను షేర్ చేసి మీకు గిట్హబ్ లో ఇస్తానని చెప్పాను ఆల్రెడీ ఐ యామ్ క్రియేటెడ్ వన్ గిట్హబ్ రిపోజిటరీ ఇన్ డేవైస్ ఫైల్స్. ఆల్రెడీ ఐ యామ్ స్టోర్డ్. షేర్ చేయలేదు సార్, మామూలుగా జూమ్ చేయలేదు. టుడే ఈవినింగ్ అవన్నీ మొత్తం చేంజ్ ఇస్తాను నేను, నో ప్రాబ్లం. క్లాస్ వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. సిస్టమ్ ఉన్న వాళ్ళు, ల్యాపిస్ ఉన్న వాళ్ళు, యూ కెన్ ప్యారలల్, యూ కెన్ ప్రాక్టీస్. ప్యారలల్ గా చేయలేకపోతున్నాను సార్, స్పీడ్ గా చేయలేకపోతున్నాను. నాట్ ఏ స్పీడ్, నేను చాలా స్లోగా చెప్తున్నాను. ఈ డేకి అయితే నార్మల్ గా ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి. నేను చాలా స్లోగా చెప్తున్నాను. అంటే ఫస్ట్ టైం సార్ ల్యాప్టాప్ వాడటం, అందుకనే. ఓకే, ఆ రిమైనింగ్ పీపుల్స్ స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. రిమైనింగ్ వన్ మీరు ప్యారలల్ గా చేయాలి అనుకుంటే స్క్రీన్ లో సగం ఆఫ్ స్క్రీన్ వచ్చి మీరు ప్రాక్టీస్ చేసే స్క్రీన్ పెట్టుకోండి. రిమైనింగ్ ఆఫ్ స్క్రీన్ వచ్చి మామూలుగా జూమ్ మీటింగ్ అయితే పెట్టుకోండి. అప్పుడు మీరు ప్యారలల్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. అదే సార్, స్పీడ్ చేయలేని వాళ్ళ కోసం మా PDF లో పంపిస్తే. ఓకే, ఈవినింగ్ ఐ థింక్ ఐ యామ్ షేర్డ్ ద గిట్హబ్ రిపోజిటరీ. ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ యాక్సెస్ డైలీ వైజ్ ఫైల్స్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ బాలా. I'm already created the GitHub repository, Python for data science unemployment training. ఈ గిట్హబ్ లో నేను డైలీ వైజ్ చెప్పిన కంటెంట్, డే వైజ్ కంటెంట్ మొత్తం అన్ని ఇందులో అప్డేట్ చేస్తా డే వైజ్. మీరు ఇది మీకు ఈ లింక్ ఆఫ్టర్ ఓకే ఐఎమ్ షేర్ ద గిట్హబ్ లింక్ ఇన్ టు చాట్ బాక్స్.
రిమైనింగ్ పీపుల్ ఎవరైనా అందరూ లింక్ ని కాపీ చేసుకోండి. డే వైజ్ ఫైల్స్ మొత్తం ఇందులో కాపీ చేస్తాం. డే వైజ్ కంటెంట్ టోటల్ గా ఇందులో అప్డేట్ చేస్తాను. మీరు ఈవినింగ్ టైం ఆఫ్టర్ క్లాస్ తర్వాత మీరు యాక్సెస్ చేయొచ్చు ఈ షీట్ ని, నేను చెప్పిన కంటెంట్ మొత్తం కూడా. ఓకే, ప్లీజ్ go through GitHub page. You can save the link. All of you please save the link. And Telegram group లో కూడా ఈ లింక్ ని పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ క్లాస్. ఓకే, Voice not audible, sir. Oh, okay. Okay. I am muted. Okay, now I am start the session. In today's agenda, you can the flow control statement. The statements like conditional statements and iterators, all the things, if else if, for and while. There is no do while, and one more thing, the switch cases are not there into the Python. ఇవేవి ఉండవు, ఓన్లీ ఉంటాయి, ఇవి డిస్కస్ చేద్దాం. ఇన్ వన్ మోర్ థింగ్, ప్రీవియస్ గా మీరు సిపిపి అండ్ జావా ఆర్ ఎనీ లాంగ్వేజ్ లో యూజ్ చేసిన సింటాక్స్ అన్నట్లకి డిఫరెంట్ గా ఉంటుంది. ఈ పైథాన్ అనేది టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ టు ద సింటాక్స్. ఇఫ్ గానీ ఇఫ్ ఎల్స్ ఆర్ ఎల్స్ ఇఫ్ లో గానీ యూ కెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్, యూ కెన్ ద డిఫరెంట్ సింటాక్స్. ఓకే, ఫస్ట్ యూ కెన్ సీ ద సింటాక్స్. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ my screen is visible. I think zooming already. Okay, yes, thank you for response. Okay, first you can see the if statement. First you can see the syntax. If statement syntax. Please note down the syntax. All the students, please first you can practice, and parallelly you cannot practice as students. Please note down the steps. Okay, very useful to Python programming language. Okay, first you can see the if syntax. First see the syntax like if condition after colon you can separate the condition. Colon you can click on the enter. ఇక్కడ మనకి ట్యాబ్ స్పేస్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ కర్సర్ ఎక్కడి నుంచి బ్లింక్ అవుతుంది, కాలన్ తర్వాత ఎంటర్ చేయగానే. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిసన్. ఫస్ట్ థింగ్ యూ కెన్ లిసన్ అండ్ ఆఫ్టర్ యూ కెన్ ట్రై. I am syntax like if condition colon enter చేయగానే కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, ఈ ప్లేస్ లో బ్లింక్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం స్టేట్మెంట్స్ ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఇఫ్ సింటాక్స్, ఇఫ్ కండిషన్ సింటాక్స్ లైక్ స్టేట్మెంట్స్. The markdown option, I am given the syntax like if condition colon enter. After you can colon enter, you can give the statements like different statements. For suppose I am given the different statements like, and after you can close the condition, you can backspace. Condition will be closed. Okay, ఇది వచ్చి ఇఫ్ కండిషన్. ఇఫ్ కి సింటాక్స్, ఇఫ్ సింటాక్స్. ఇఫ్ సింటాక్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది నోట్ చేసుకుంటే అందరూ go to the one example program.
Okay, please note down first. I think annotations already stopped. I think some of people can open the cam. Please don't open cameras. One more thing. Okay, now I am see the one example if statement. Now I am check the two different numbers. My condition is, now I am checking the one small example like now I am checking the even or odd numbers. Simply I am checking even or odd number. And one more thing, if condition and if and else. If and else condition. If and else. Now go to the else condition. You can close the if condition complete అయిపోయిన తర్వాత back వచ్చిన తర్వాత you can start the else condition. You can same as else condition you can start, and after group of statements. Same like this statements will be copied. ఎలా ఉంటుంది syntax if condition and after colon. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే సింటాక్స్ ఫాలో అవ్వకపోతే మనకి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ అన్ని కూడా ఇనండేషన్ ఎర్రర్స్ వస్తాయి మనకి. నేను చూపిస్తా ఎర్రర్స్ ఎట్లా వస్తాయి కూడా చూపిస్తా. ఓకే, నౌ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ సింటాక్స్. ఓకే, నౌ ఐ am given the one small program. The given number is even or odd. A small program like even or odd numbers program. What is the condition, even or condition? Anyone? Please respond in chat box. The condition like even or odd number. For suppose I am given 10. I am given a number like 10. 10 is even or odd number? Anyone? The 10 is even or odd? Even or odd number. You can simply find out. The number you can divisible by 2. 10 is divisible 2. Okay, the condition is simply you can give an. Okay, so many replies coming. Okay, I think all the people's answers will be correct. Now condition, you can check the condition directly. Now check the condition is directly. For suppose 10% the condition like this, 2 equal to 0. The condition will be satisfied. You can, the number is 10 is even number. Okay, now I am implement. Now simply I am implement the program. For suppose I am given a number like input data a equal to int of input of enter number. Enter a number. This is the string formatted. You can using the double quotes or single quotes. Single quotes కానీ double quotes కానీ యూజ్ చేయండి. ఇదంతా టోటల్ గా స్ట్రింగ్ కాబట్టి మనకి I am given the number format, string format, and after now I am check the condition. My condition is if the given variable stored the data like a percentage 2 equal to 0. My condition is a percentage 2 equal to 0. You can, and after you can using the colon. ఇక్కడ మీరు సింటాక్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాలి. మీకు ఎర్రర్స్ వస్తే, ప్రోగ్రామ్ ఎర్రర్ అయితే ఏమీ రాదు, మీ అందరికి ఎర్రర్స్ వస్తే ఈ సింటాక్స్ ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి మీకు. మస్ట్ అండ్ షుడ్ యూ కెన్ ఫాలో. ఫస్ట్ ఫాలో అయితే మీకు నెక్స్ట్ అప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకే,
అండ్ ఎంటర్ చేయగానే నాకు కర్సర్ ఎక్కడి నుంచి బ్లింక్ అవుతుంది, స్టార్టింగ్ లైన్ నుంచి బ్లింక్ అవ్వట్లేదు, ఇన్ పర్టికులర్ సమ్ ప్లేస్ నుంచి బ్లింక్ అవుతుంది. దీన్ని ట్యాబ్ స్పేస్ అంటారు. గివెన్ వన్ ట్యాబ్ స్పేస్, ఇక్కడి నుంచి నా కండిషన్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా స్టేట్మెంట్. లైక్ స్టేట్మెంట్ ఏం తీసుకోవాలి ఇప్పుడు నేను, సపోజ్ ఆ ఈవెన్ అయితే యూ కెన్ ప్రింట్ ఈవెన్, అదర్వైజ్ యూ కెన్ ప్రింట్ ఆడ్ నెంబర్. నౌ ఐఎమ్ ప్రింటింగ్ ద కండిషన్ is satisfied, the even number condition is satisfied, that's why I am given the even number, even. Otherwise you can backspace, you can close the if condition. Now you can open the else condition, else part. In else part you can start the print statement, print of simple example given the odd number. Okay, are you following? Please respond once. Please respond. My voice is clear? Yes, yes. Thank you for response. Okay, now I am execute the program. The shortcut key is shift enter. The shortcut key is shift enter. Okay, now I am given a number like 10 number. 10 is the divisible by 2. 10 is divisible by 2. The 10 number is even number. Enter. The result is even. Okay, and now I am check once again the odd number like 11. I am given a yes, daily Gautami daily wise recorded sessions istaru, no problem. And same thing ఈ డేటా ఫైల్ కూడా మీకు గిట్హబ్ రిపోజిటరీలో షేర్ చేస్తాను డైలీ వైజ్. ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయినా ఇవి ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. నౌ ఐ యామ్ చెకింగ్ ద ఆడ్ నెంబర్స్. The number 11 is odd number. Simple example, the condition, the syntax like if condition colon enter and after start the statements. My statement is you can print the even number, otherwise you can print the odd numbers. That's why I'm using else statements, else condition. In else condition you can even number, ఒకవేళ even number కాకపోతే ఏమవ్వాలి, you can print the odd number. That's why I'm given print odd. Okay, please practice. Please, first thing you can copy the content. Okay, are you note down the problem? Please respond. మీరు కంప్లీట్ చేసిన తర్వాత మాకు రెస్పాన్స్ ఇస్తే నెక్స్ట్ దానికి వెళ్తాం. ఓకే, I think the unemployment training students, so many platform, different platforms like engineering department or degree, all the students will be attended. That's why you can slowly cover the topics, main thing. Okay, please utilize. In inter students also you can attend the program, main thing. Inter, diploma, degree, MCA, engineering, all the students will be joined. That's why you can slowly you can cover all the topics in basic levels. Okay, please follow and practice. Okay, I'm given one more example. I'm going to explain one more example.
Okay, now I am explain. Now I'm explain biggest of two numbers. I'm explain the one more example using if and else program. You can using biggest of two numbers. Biggest of two numbers. Okay, now first I am given the two different numbers. For suppose I am store the numbers in variables like a equal to 100, a equal to 100, b equal to 22. Okay, now I am checking the condition like if a greater than b. My condition is, now I am checking the condition a greater than b. What result will be getting? Anyone? What the output coming? Now I am check the after what a equal to 100, b equal to 22. Now my condition is a greater than b. The condition is okay. Now I am print the condition true. You can print of a. First I am print the a value. First suppose I am print the a value, and otherwise you can print the simple example. The simple example you can print the b value. Otherwise you can print b value. Simply you can print b value. Okay, now I am execute. The biggest value is 100. The biggest value is 100. Simply we can store the same like this. Now I am given a small task to you. Okay, I am given a small task to you. You can try. Biggest of three numbers. Biggest of three numbers. Now try. I am given a values like I am given a values. Directly I am given the values. A equal to 78 like, and b equal to 98, and c equal to, well, suppose given the 75. Okay, now you can find out biggest of three numbers. You can find the biggest of number. Okay, please try, and after you can send the code in private chat. You can select Prasanna ఇక్కడ మీరు చాట్ లో ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా ఎవరి వన్ చేయకుండా యూ కెన్ సెలెక్ట్ మై నేమ్. ఓకే, Prasanna name. Okay, please try. I am given time to 3 minutes. I am given time to 3 minutes. Three minutes. Please try and complete. Are you trying? I'm given a small program. Don't, now you can total program. After you can execute the total program, you can send. Otherwise, you cannot send single lines code. You can send entire program. నేను ఇక్కడ చెప్పినప్పుడు ఓన్లీ ఇక్కడ ఏమని చెప్పాను నేను, సపోజ్ నేను ఇంట్ వేస్తున్నా మీకు ఇఫ్ ఎల్స్ కి చెక్ చేసేటప్పుడు ఓన్లీ 2 వాల్యూస్ ఉంటే చెక్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇచ్చిన వాటిలో థర్డ్ వాల్యూ కూడా వచ్చింది. థర్డ్ వాల్యూ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి ఇంకొక కండిషన్ ఉంది, ఎల్ఇఫ్ కండిషన్. యూ కెన్ యూజింగ్ ఎల్ఇఫ్ కండిషన్. Using nested if, you can so many numbers there, you can using the nested if also. Okay, first you can try and complete the biggest of three numbers program.
So many different answers will be coming. Okay, you can try first, and after I am explain the program. First, you can try and complete the program. I think so many numbers will be completed if and if else if print C. Okay. I think some of student you can directly take the value like 100 on. Okay, I am already given the values like 3 values I am given already. A equal to 78, B equal to 98, C equal to 75. Now you can find out the biggest of number. The biggest of number is B. B is big. B is big. Okay, I think Bal Shankar try to, okay, A, B, and you can continue, and after B, C, okay, good. Okay, try. Okay, good. నేను ఇక్కడ టాస్క్ ఎందుకు ఇచ్చానంటే మీరు ఇప్పటి వరకు చెప్పింది వింటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ ని. అందుకని నేను మీకు టాస్క్ కింద ఇచ్చాను. ఓకే, నో ప్రాబ్లం. ప్లీజ్ ట్రై. ఐఎమ్ గివెన్ టైమ్ టు 1 more minute. You can try and send the code once. Okay, good. Gopi. Hello. I think students are completed. I think now I am explain the program. మీ answers చాలా వరకు అందరూ కరెక్టే. Some of people, so you can directly take. Now I am explain one by one. Please note down and practice. I am given a 3 numbers. I am given 3 numbers 78, 98, 98 and 75. The biggest number is 98. The biggest number is 98. Now I am implement the program. First I am check the condition. First my condition is if condition. If ఏం చెక్ చేయాలి ఫస్ట్ the values like A and B value check. A greater than B, and I am using the operator like AND operator, and AND operator, and after A greater than C. Now after you can check the values ABC value. First A and B value checking, and after A and C value check. Enter. Now we can print the result. Print of A. And one next the if condition completed, and next else part. Not else part, you can give the elif. You can check the another number. Elif. Enter. If you elif enter, you can check the condition. The condition B greater than C. You can check the one condition B greater than C. Already if condition check the A and B value and A and C value. Now after you can check the B and C. B and C values I am compare. Next I am print the result. Print of B. And finally you can print else part. You can simply else. You can print of C.
AB కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకేం ప్రింట్ చేస్తాం, సింపుల్ యూ కెన్ ప్రింట్ C వాల్యూ. ఓకే, నవ్ ఐ యామ్ execute. The biggest number is 98. The biggest number is 98. Simply you can print A is big and B is big like this. You can print A is big. This is for only for visual purpose. I am copy to all the things. This is for only string purpose, string data like this. C is big. You can separate it by comma. The B is big. The condition is very easy. Simple numbers. Only you can print the simple numbers only. Okay. Already I am using the elif and else also. Elif statement already used and else also I am using. You can more number of data you can using one more data. For suppose you can give in the you can give the D equal to 90. For suppose you can check the all the data. If you check all the data one by one, you can check the condition. You can more number of two after only can given the two numbers only can check only if and else condition. You can more number of data you can given, you can check the elif and else also. You can using the nested if else. So many numbers you can given, you can check the condition one by one. Okay. I am checking the if condition. Only in previous ka in values unnayi. Suppose some of people asking explain in Telugu. Okay. ఓకే, ఇక్కడ నాకు 3 వాల్యూస్ ఉన్నాయి. ఏ వాల్యూ 78 అండ్ బి వాల్యూ 98 అండ్ సి వాల్యూ 75. ఓకే, 3 వాల్యూస్ ఉన్నాయి. నాకు ఈ వాల్యూస్ ని చెక్ చేయాలి, కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ వాల్యూ పెద్దదా బి వాల్యూ పెద్దదా. ఫస్ట్ సపోజ్ ఐఎమ్ చెకింగ్ ఏ అండ్ బి వాల్యూస్. ఐఎమ్ చెకింగ్ ఏ అండ్ బి వాల్యూస్. ఐఎమ్ చెకింగ్ అండ్ ఆఫ్టర్ ఐఎమ్ చెకింగ్ ఏ అండ్ సి వాల్యూ. ఆఫ్టర్ ఏ అండ్ సి వాల్యూ చెకింగ్. ఓకే, ఇన్ కండిషన్ అండ్ వన్ మీనింగ్ యూ కెన్ బోత్ కండిషన్ విల్ బి ట్రూ. Both conditions will be true. You can print the A is big. Otherwise, next I am go to the elif statement. Elif condition. If you check the already A is the checking, A will be completed. And next you can check the both numbers B and C values. B is 98, C is 75. Now I am checking B greater than C. B greater than C. Now you can print the B. And you can finally you can part, you can else part, you can print the one variable C variable there. You can directly print C. Okay, clear. Thank you. Okay, now I am explain one more example. Simple, I am using the format specifiers. I am using the format specifiers. Simple, I am using format specifiers. How to using the format specifiers? Format specifiers. Dot format. Okay, how to use dot format of dot format. Now I am given as two different numbers. X equal to int of input. Enter a number. Enter X value. Simple, you can print X value. And you can print Y equal to int of input. You can enter
y value. Okay, now I am check the, you can using the format specifiers. You can simply check the format specifiers. Better you can change the input like name and simple. You can don't given the number like. Okay. Now I am checking simple. You can print off. I am print the one statement. Good morning. I'm using the format specifier like open parenthesis and closing parenthesis, not parenthesis, open curly braces and closing curly braces. In this place, you can store the particular value. In this place, you can store the particular value. And good morning, my phone number is, my phone number is, and my employee ID. I'm given my employee ID. Employee ID also you can store the particular position. Okay, this is my string data. In this place, ఈ ప్లేస్ లో నాకు ఏం స్టోర్ అవ్వాలి? ఫస్ట్ ప్లేస్ లో వచ్చి ఫోన్ నెంబర్ ప్లేస్ అవ్వాలి, సెకండ్ దాంట్లో వచ్చి ఎంప్లాయీ ఐడి. నౌ ఐ am change the values like X name will be renamed to phone number, phone, and variable Y name will be changed to the employee ID, EMP ID. Now I am change the variable names like phone and employee ID. Okay, phone and employee ID. And after I am using the format specifier dot format. Now I am using format specifiers dot format of I am store the first దాంట్లో ఏం స్టోర్ అవ్వాలని చెప్తున్నాను. ఫస్ట్ దాంట్లో మొబైల్ నెంబర్ స్టోర్ అవ్వాలి. మొబైల్ నెంబర్ ఎక్కడ ఇస్తున్నా నేను? సపోజ్ మై మొబైల్ నెంబర్ స్టోర్డ్ ఇన్ టు ద ఫోన్. I'm copy the variable name. First you can paste comma, and second దాంట్లో ఏమొస్తున్నా? సెకండ్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏమి ఇస్తున్నాను? I am given the employee ID. ఇక్కడ ఎంప్లాయీ ఐడి స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఫర్ సపోజ్ in employee ID, employee ID. Okay, now I am execute. First x value ఏమి ఇవ్వాలి? ఫస్ట్ దాంట్లో ఫోన్ నెంబర్ కదా. I am given a phone number like 9999. Some given the mobile number, and Y value I am given a particular employee ID. My employee ID is the 2422. For suppose I am given 2422 and click on enter. Final result ఏం రావాలి? Anyone find out? Final result ఏం వస్తుంది అనుకుంటున్నారు? గెస్ చేయండి. Okay, anyone guess? Final output ఏం వస్తుంది? The simply you can print good morning, my phone number is phone number, and my employee ID is employee ID, and enter. Good morning. In the final result is good morning, my phone number is, and my employee ID. This is the format specifier. This is the format specifier. This is the format specifier. మనం ఏదైనా డేటాని యాడ్ చేయాలంటే సింపుల్ గా పర్టికులర్ ప్లేస్ లో యూ కెన్ యూజింగ్ ద డాట్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. యూ కెన్ యూజింగ్ డాట్ ఫార్మాట్. ఇది సింటాక్స్ ఎట్లా ఉంటుంది? యూ కెన్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్. యూ కెన్ పాస్ ద వేరియబుల్. యూ కెన్ పాస్ ద వేరియబుల్స్. ఫస్ట్ సపోజ్ ఇక్కడ నేను వేరియబుల్ ఇచ్చినప్పుడు నెంబర్ ప్లేస్ లో ఎంప్లాయీ ఐడి అది ఇస్తే ఎట్లా తీసుకుంటుంది? సేమ్ అక్కడ డేటా అన్నది చేంజ్ అయిపోతుంది. అందుకు పర్టికులర్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ and employee ID దగ్గర ఎంప్లాయీ ఐడిని యాడ్ చేయాలి. ఓకే ఓకే, ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ కాపీ ది 3 lines of code. ఫోన్ నెంబర్ ఇంటీజర్ ఫార్మాట్ తీసుకున్నాం, అలాగే ఎంప్లాయీ ఐడి కూడా ఇంటీజర్ ఫార్మాట్ తీసుకున్నాం. అలా కాకుండా ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్ డేటా కూడా తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ మై ఎంప్లాయీ ఐడి దగ్గర చేంజ్ చేస్తాను, ఇక్కడ నేమ్ తీసుకుంటాను, ఎంప్లాయీ నేమ్. ఫర్ సపోజ్ ఐఎమ్ రిమూవింగ్ employee name, ID removing, I am given the name.
EMP name, employee ID దగ్గర కూడా I am change the name, simply employee name. Now I am using EMP name. Okay, now I am execute. In first value for I am enter a X value. X value is the phone number. And after you can print the string formatted username. My name is Prasannaras, enter. ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్ డేటా కూడా ఇవ్వచ్చు, మనం ఏదైనా పాస్ చేయొచ్చు డేటాని. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఇవ్వచ్చు, ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ డేటాని మనం పాస్ చేయొచ్చు. మై ఫోన్ నెంబర్ సంథింగ్ అండ్ మై ఎంప్లాయీ నేమ్ ఈస్ Prasannaras. Okay, but suppose you can given the floating point values, you can change the floating point values also. You can change directly floating point values. You can using the float of float value. You can change the float value directly. You can change mobile number to float value. For suppose I am execute once again in the mobile number format. For suppose I am given the some numbers and the given name is Raj, enter. The given number you can store the I am given number 1 2 3 4 5 6, but the result will getting to floating point values. Okay, ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ డేటా మనం పాస్ చేయొచ్చు, ఏ డేటా అయినా పాస్ చేయొచ్చు. నార్మల్ గా ప్రీవియస్ స్టార్టింగ్ ఇన్పుట్ మాత్రం ఇస్తే స్ట్రింగ్ ఫార్మాట్ లో డేటా తీసుకుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, టైప్ కన్వర్షన్ చేసుకోవాలి. మనకి ఏ టైప్ ఆఫ్ డేటాకి కన్వర్ట్ అవ్వాలో ఆ టైప్ ఆఫ్ డేటాకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫ్లోట్ అయితే ఫ్లోట్, ఇంటీజర్ అయితే ఇంటీజర్ ఫార్మాటెడ్ డేటా. ఓకే, ప్లీజ్ కాపీ ద కంటెంట్. Yes, same like this, Sindhuja, same one. You can change the like float pointing values or integer values like this. Okay, please note down, all the students, please note down the program. Okay, now I am checking. I am explain one more problem. Okay, are you note down? Please respond in chat box. Yes, okay, I am explain one more example problem using username and password. Okay, like login data. Simply you can using login data. Already store the login data. You can store username and password. ఓకే, నేను ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లాగిన్ డేటాలో ఒకవేళ మన డేటాని ఆల్రెడీ ప్రీవియస్ గా స్టోర్ చేసుకుని ఉంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే యూ కెన్ ప్రింట్ వెల్కమ్ మెసేజ్, అదర్వైజ్ యూ కెన్ ప్రింట్ ఇన్వాలిడ్ డేటా. ఓకే, నా టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీకు యూజర్ నేమ్ ఆల్రెడీ ఉంది, గివెన్ గా ఒక యూజర్ నేమ్ ఇచ్చాను. సపోజ్ యూజర్ నేమ్ APSSDC అండ్ పాస్వర్డ్ వచ్చి Python. Username APSSDC and given a password name is Python. Already ఇవి డేటాబేస్ లో స్టోర్ అయి ఉన్నాయి అనుకోండి ఫర్ సపోజ్. నౌ దీనికి ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు మనం. నౌ ఐ యామ్ ఇంప్లిమెంట్ one program. The program like using conditional statements only. Conditional execution. Simple condition execution. Okay, now I am given the name is, I am sure the variable name is username equal to username ఏ ఫార్మాట్ లో ఉంటుంది డేటా, ఎనీవన్? username ఏ ఫార్మాట్ లో ఉంటుంది డేటా?
Please respond. The format of username is string formatted data. Okay, that's why I'm given the input data. Input of enter username. Simple enter username. Okay, and password. I'm given a password also. Starting answer I'm given the string data. I'm store the string data. ఎందుకంటే నేను already Python అని mention చేశాను కాబట్టి I am store to data into string data. Input of enter password. Okay. Okay, now I am implement. The condition is if username equal to what is the purpose of equal to operator? Anyone already discussed yesterday concepts. What is purpose of double equal to? You can compare the value. For suppose I am store the value like APSDC. I am given the username is APSDC. That's why I am given username APSDC and compare to the values. I am using the AND operator. AND operator will use enti. You can comparison. Can two statements, both conditions will be true. Both conditions will be true. Okay, now I am given the password. Password equal to I am given a password Python. Colon. ఇక్కడ నేను కాలన్ మిస్ చేశాను అనుకోండి. సపోజ్ ఇక్కడ నేను కండిషన్ దగ్గర కాలన్ మిస్ చేస్తాను. మిస్ చేయగానే ఎంటర్ చేస్తే ఇక్కడికి స్టార్టింగ్ లైన్ లోకి వెళ్ళిపోతుంది. చూసారా, ఇక్కడ స్టార్టింగ్ లైన్ కి మనకి అప్పుడు సపోజ్ ఇక్కడ యూజర్ నేమ్ నేను సపోజ్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐఎమ్ స్టోర్ ద వాల్యూ APSDC 123 my username. Suppose APSDC I am given the username like APSDC 2422. Now you can both are the total 2422 also 2422 also you can convert it into string formatted data only. ఇక్కడ మాకు నెంబర్స్ ఇచ్చాను కదా అని నెంబర్స్ తీసుకోదు. ప్రీవియస్ గా ఏ డేటా ఉంది నాకు ఇక్కడ స్ట్రింగ్ డేటా ఉంది కాబట్టి ఇది కూడా స్ట్రింగ్ కిందనే కన్వర్ట్ అయిపోతుంది డేటా మొత్తం. ఓకే ఓకే ఐఎమ్ యాడింగ్ ద సేమ్ థింగ్ 2422 ఇన్ పైథాన్. ఇక్కడ నేను ఇలా చేయగానే ఎంటర్ చేశాను అనుకోండి, నాకు ఇండెంటేషన్ లెవెల్ అనేది రాంగ్ వచ్చేస్తుంది. సపోజ్ నేను కంటిన్యూ చేసేస్తున్నాను. ఇక్కడ నేను కాలన్ ఇవ్వలేదు కానీ కంటిన్యూ చేస్తున్నాను. ఆఫ్టర్ కాలన్ ఇస్తాను. ఓకే, ఇక్కడ ఏం చెక్ చేయాలి ఇప్పుడు నేను? ఇక్కడ ఏమని ప్రింట్ చేయాలి? సపోజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే ఏమని ప్రింట్ చేయాలి? ప్రింట్ ఆఫ్ వెల్కమ్. ఆ యూజర్ నేమ్ ఎక్కడ స్టోర్ చేశాను నేను? యూజర్ నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను. యూజర్ నేమ్ వెల్కమ్ ప్రసన్నరాజ్ 2422 అన్నది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఇన్ ఎల్స్ పార్ట్ ఒకవేళ రాంగ్ అయితే ఏం చేయాలి? ఒకవేళ రాంగ్ అయితే you can print invalid data. Simple, you can print invalid data. Simple, you can print invalid data. Print of invalid credentials. Invalid credentials. This is my program. I am designing ప్రోగ్రామ్. యూజర్ డేటా ఇచ్చాను. యూజర్ డేటాలో ఐఎమ్ ఆల్రెడీ ప్రీవియస్ స్టార్టింగ్ లోనే స్టోర్ చేశాను. ఏం స్టోర్ చేశాను? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఈ రెండు ఇస్తేనే వెల్కమ్ అన్నది మెసేజ్ వస్తుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇస్తే ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయగానే ఏం ఎర్రర్ వస్తుంది చెప్పండి ఎవరైనా? ఒకవేళ చెప్పండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏం ఎర్రర్ వస్తుంది? ఎర్రర్ నేమ్ చెప్పండి. ఎర్రర్ నేమ్ మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఎర్రర్ నేమే ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏ ఎర్రర్ నేమ్ వస్తుంది, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నా తెలియాలి మనకి. ఫస్ట్ సింటాక్స్ ఎర్రర్. ఇన్ సింటాక్స్ ఎర్రర్ ఇన్వాలిడ్ ద సింటాక్స్. ఏ లైన్ లో సింటాక్స్ వచ్చిందో కూడా ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇఫ్ యూజర్ నేమ్ దగ్గర మిస్సింగ్
కోలన్. దాని గురించి నాకు ఏమొచ్చింది ఇక్కడ ఇన్వాలిడ్ సింటాక్స్. ఇప్పుడు నేను ఇక్కడ కోలన్ పెట్టా ఫర్ సపోజ్. కోలన్ యాడ్ చేసా. వన్ మోర్ థింగ్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిసన్ ఫస్ట్. కోలన్ పెట్టాను కదా, నెక్స్ట్ ఐఎమ్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏం ఎర్రర్ వస్తుందో చెప్పండి. ఎనీవన్? ఐఎమ్ ఎంటర్. ద ఎర్రర్ నేమ్ ఈస్ ఇనండేషన్ ఎర్రర్. ఇనండేషన్ అంటే మీనింగ్ ఏంటంటే కరెక్ట్ గా ఫాలో అవ్వాలి, సింటెక్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఒక ట్యాబ్ స్పేస్, ఐఎమ్ గివెన్ ఏ ట్యాబ్ స్పేస్. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూట్. First I am given a username APSSDC 2422 username and password Python. Password is Python. Welcome username. Now మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, రాంగ్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాను. ఫర్ సపోజ్ ఐఎమ్ గివెన్ ద APSSDC username, password same like this Python. సేమే ఇస్తున్నాను ఇక్కడ, బట్ మిస్ ద యూజర్ నేమ్ అన్నది నేను రాంగ్ ఇచ్చాను. నా యూజర్ నేమ్ ఏంటి? APSRTC 2422. ఓకే, నౌ ఐ యామ్ ఎగ్జిక్యూట్. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈస్ రాంగ్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. ఐ యామ్ గివెన్ ఏ స్మాల్ టాస్క్ టు యూ. ఇదే ప్రోగ్రామ్ మీద ఇంకొక టాస్క్ ఇస్తాను మీకు ఇప్పుడు. ప్లీజ్ నోట్ డౌన్ ఫస్ట్. యూ కెన్ నోట్ డౌన్ అండ్ ప్రాక్టీస్. కంప్లీట్ అయిపోయిన తర్వాత చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. అండ్ ఆఫ్టర్ ఐఎమ్ గివెన్ ఏ వన్ స్మాల్ టాస్క్ టు యూ. దీనికే కంటిన్యూషన్ గా ఒక టాస్క్ ఇస్తాను మీకు. ఇదే ప్రోగ్రామ్ కి కంటిన్యూషన్ టాస్క్ ఇస్తాను. కంప్లీటెడ్. ప్లీజ్ రిమైనింగ్ పీపుల్ ఆల్సో ప్లీజ్ కంప్లీట్. నాకు ఇక్కడ ఓన్లీ సింగిల్ యూజర్ డేటా మాత్రమే ఇచ్చాను కదా. నౌ ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ యూజర్ డేటా. ఐఎమ్ గివెన్ వన్ మోర్ యూజర్ డేటా. The user name is, I am given my name, simple Prasanna Raj, and my password is 2422. This is the okay. Better I am given the data like string data. I am given first thing. The string data I can given small APSSDC. The letters like APSSDC. Password is APSSDC and name is Prasanna Raj. Okay. నాకు ఈ 2 కండిషన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి ఎట్ ఏ టైం బోత్ కండిషన్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఏది ఎగ్జిక్యూట్ చేసినా, ఈ రెండిట్లో ఏది ఇచ్చినా నాకు ఆన్సర్ అన్నది కరెక్ట్ రావాలి. ఓకే, ఈ 2 కండిషన్లు ఏది చెక్ చేసినా నాకు ఆన్సర్ అన్నది ఏమని రావాలి? వెల్కమ్ యూజర్ నేమ్. ఫస్ట్ వెల్కమ్ యూజర్ నేమ్ కి ఏమొస్తుంది? వెల్కమ్ APSRTC 2422. అండ్ సెకండ్ ఒకవేళ చెక్ చేస్తే మీరు ప్రసన్నరాజ్, వెల్కమ్ ప్రసన్నరాజ్ అని రావాలి. ఓకే, ట్రై. Yes, condition is correct, but you can apply. First you can apply. You can try to programmatic. First you can complete the programmatic. Okay. I'm given time to 5 minutes. 6:8 I am checking. If anyone completed the code, we can send the private chat only. Okay. Thank you.
Completed. I think only few responses coming. Only 3 to 4 members only responding. Remaining one not responding. I think 2 members you can different ways you can completed the program, and some of people you can told like you can the process of the program. Okay, no problem. Okay, in 2 ways I am explain. I think already time is 6:07. Okay, no problem. Now I am explain the continuation of program. First thing. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఒక యూజర్ డేటా అయితే ఆల్రెడీ తీసుకున్నాను. యూజర్ డేటా కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలి కాబట్టి యూజర్ డేటా తీసుకున్నాను. ద కండిషన్, నౌ ఐ యామ్ చెక్ ద కండిషన్. ఫస్ట్ మై కండిషన్ ఈజ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ యూజర్ నేమ్ వన్ యూజర్ డేటా ఐఎమ్ గివెన్, ఆల్రెడీ స్టోర్ ద వన్ యూజర్ డేటా. ఈ సెకండ్ యూజర్ డేటా నేను ఎక్కడ స్టోర్ చేయలేదు కదా, ఐఎమ్ నాట్ స్టోర్ టు సెకండ్ యూజర్ డేటా. నౌ ఐఎమ్ స్టోర్ ద సెకండ్ యూజర్ డేటా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ 2 కండిషన్స్ కాబట్టి if else if రాసుకున్నాను. Now I am using elif statement. Elif statement. Elif I am store the username. Username simply store username equal to my name, Prasanna Raj. Prasanna Raj. And condition, you can both condition you can satisfy, you can print welcome message, otherwise you can not print invalid data. And password is simple, password equal to password name APSSDC, APSSDC colon enter. You can print statement, you can print the statement like welcome comma username. Okay, now I am checking. Second user data check చేస్తున్నాను. ఫస్ట్ యూజర్ డేటా చెక్ చేసిన ఆన్సర్ కరెక్ట్ గానే వస్తుంది. సెకండ్ యూజర్ డేటా ఒకవేళ చెక్ చేసినా కరెక్ట్ గానే వస్తుంది. ఫస్ట్ ఐ am checking the second user data. My second user data Prasanna Raj. I am given a space. We can mention space also. Otherwise, you can getting error. Okay. Now I am checking Prasanna Raj username and password is APSSDC. Enter. The result is getting welcome Prasanna Raj. Okay. Now I am checking. One more data I am checking. For suppose wrong entry data I am given. Prasanna, I am given a space normally, but I am not given space Prasanna Raj. Enter. You can password is APSSDC. Enter. Invalid credentials. ఇది ఒక వన్ వే. ఈ ప్రోగ్రామ్ ని else if స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ట్రై చేయడం ఒక వన్ వే. అలా కాకుండా నార్మల్ ఇంకొక వే ఏంటంటే ఆర్ ఆపరేషన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఆర్ మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి కండిషన్ అన్నది బోత్ కండిషన్, అది కానీ ఇది కానీ ఏదో ఒకటి కరెక్ట్ అవ్వాలి. అందుకని మనం ఏం యూజ్ చేయొచ్చు, ఇక్కడ ఆర్ కండిషన్ యూజ్ చేయొచ్చు. ఓకే, బెటర్ ఐ am copy the code to next cell. I am removing the else if statement. In this place I am given or statement, or symbol. I am using or symbol. One of student send the code like, ఒక స్టూడెంట్ ఇట్లా ట్రై చేసి పంపించారు, చెక్ చేస్తున్నాను. కాపీ, I am change the username and password. I am change the username like SDC. Password is the password like ASDF. Okay, and I am checking once. First I am checking first user data APSSDC 2422 and password is Python. I am enter Python. Some error is coming. What error? Type error. The type error is coming. Okay, in the type error
you can not supported unsupported operands. One of the students, you can try the like this. You can try unsupported operands like string and string. ఇక్కడ ఆపరెంట్స్ అనేది ట్రై చేయడానికి మనకి సెట్ అవ్వలేదు. ఇక్కడ ఈ సింబల్ తో వర్క్ అవ్వలేదు మనకి. అప్పుడు ఏం చేయాలి? ఎవరైనా ఫైండ్ అవుట్ చేయండి ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందో. ఇదే కోడ్ లో ఎర్రర్ ఎక్కడ ఉంది? ఎవరైనా ఫైండ్ అవుట్ చేయండి. I think messages are coming. Wait. Rather you can place or. Okay, no brackets, sir. Okay, where is the brackets? I am not given any brackets. Where I am given brackets? You can you can suggest, you can symbol, you can remove, and you can using the or symbol, or operator. Sir, output. Password is ASDF. Welcome SDC. Or symbol is working. OR is working. Or symbol is working. Both condition you can using the or condition, meaning true or false value. One condition true avachchu, condition false అయినా గానీ complete చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను? Both conditions are satisfied condition, but I am using the or operator. You can sum of suggest, you can directly, you can use also or symbol, or you can suggest to someone, you can using the brackets. You can using the brackets, and same like this you can using the bracket, open braces and closing parenthesis. The username and checking, password checking, APSSDC 2422. The username, password is Python. Invalid credentials. Why? I think, sir, you missed the name, not miss. Okay, sorry guys, sorry, type mistake. You can yes, thank you for response. Okay, my kernel will be stopped. Wait a minute. Okay, wait a minute. I'm restart the kernel. Okay, I'm given a name like I think second user data. In second user data, I'm given SDC, and the password is ASDF. Welcome SDC. It's working fine. ఇక్కడ మనం బ్రాకెట్స్ మిస్ చేసాం కదా ఇందాక, ఇప్పుడు బ్రాకెట్స్ తో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇదొక కండిషన్ అండ్ ఆఫ్టర్ ఇదొక కండిషన్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇవేమిటి మొత్తం అంతా మనం కండిషనల్ ఎగ్జిక్యూషన్స్ కింద ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ అంతా మొత్తం డిజైన్ చేస్తాం. నౌ ఈ ఎగ్జాంపుల్ సరిపోతాయి కదా, ఇంకేమన్నా డిస్కస్ చేద్దామా? అదర్వైజ్ యూ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్.
last 10 minutes I'm given the feedback form. Okay. And next topic, you can give the one more credentials, you can use directly else if statements, you can one more value. ఇది ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నాం మనం నార్మల్ గా అయితే డేటాబేస్ యూజ్ చేస్తాం. అంటే 1 or 2 డేటా అయితేనే మనం యూజర్ డేటాను చెక్ చేసేయచ్చు ఈజీగా. అలా కాకుండా 1 or నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, యూ కెన్ స్టోర్ డేటాబేస్, మొత్తం డేటాబేస్ లోకి స్టోర్ చేసుకుంటాం డేటాని. డేటాబేస్ లో స్టోర్ చేసుకొని యాక్సెస్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్, మీ జీమెయిల్ ఐడీస్ ఎంతమంది యూజ్ చేస్తూ ఉంటారు? జీమెయిల్ ఐడీస్ మోర్ నెంబర్ ఆఫ్ క్రోర్స్ లో యూజ్ చేస్తారు. ఈ డేటా మొత్తాన్ని సర్వర్ లో స్టోర్ చేసి యూ కెన్ యాక్సెస్. నాట్ పాసిబుల్, అట్లా పాసిబుల్ అవ్వదు. సేమ్ సింగిల్ కండిషన్ లో ఓన్లీ 2 డేటాస్ మాత్రమే చెక్ చేయగలదు. ఒకవేళ చెక్ చేయాలి అనుకుంటే మొత్తం ఈ డేటా మొత్తాన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని అండ్ ఆఫ్టర్ యూ కెన్ చెక్. Okay, now you can go to these topics like flow controls లో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. కండిషనల్ స్టేట్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇటరేషన్స్ చూద్దాం. ఓకే, ఇటరేషన్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇటరేషన్స్. వాట్ ఈస్ ఇటరేషన్స్? ఓకే, వన్ మోర్ అంటున్నారు కదా, వన్ మోర్ బేస్ చేసుకునే బదులు మీరు ఓన్ గా ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత యూ కెన్ గో టు ఆన్లైన్ ట్యూటోరియల్స్, యూ కెన్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్, యూ కెన్ యువర్ ఓన్ ప్రాక్టీస్, యూ కెన్ బెటర్. ఓకే, నేను ఫస్ట్ ఇవన్నీ టాపిక్స్ టుడేస్ టాపిక్స్ కవర్ చేయాలి కదా, నెక్స్ట్ టాపిక్స్ కి వెళ్ళిపోతున్నాను. ఇటరేషన్స్. వాట్ ఈస్ ఇటరేషన్స్? ద రిపీట్ కండిషన్ అంటిల్ ఇట్ వాస్ ట్రూ. ఎస్, మనం ఏదైనా కండిషన్ రాస్తే ఆ కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ అన్న చెక్ చేయడానికి ఇటరేషన్స్ యూజ్ చేస్తాం. ద ప్రోగ్రామ్ ఈస్ వన్ టైమ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, good points covered. Repeat condition until was true, it is iteration. Yes, the repeats are simple, you can store repeats. Condition until it was true is condition was true. ఓకే, ఐఎమ్ చేంజ్ టు మార్క్డౌన్ ఆప్షన్. ఓకే, ఏమేమి ఉంటాయి ఇందులో ఇటరేషన్స్ లో? ఓన్లీ 2 ఫర్ లూప్ అండ్ while loop. You can only for loop and while loop. First for loop syntax చూద్దాం. For loop syntax. In for loop syntax, do while is not there. Only for and while. There is no switch cases also. స్విచ్చెస్ కూడా ఏమి ఉండవు వీటిలో. డైరెక్ట్ గా ఈ 2 వాటితోనే చెక్ చేస్తాం మనం. మొత్తం ఎంటైర్ కండిషన్స్ ఆర్ ఎనీ లూపింగ్స్ మొత్తం కూడా ట్రూ ఫర్ గానీ వైల్ గానీ యూజ్ చేస్తాం అంతే. ఓకే, ఫర్ లూప్ సింటాక్స్ చూద్దాం. ఫర్ లూప్ సింటాక్స్, మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, కండిషన్ ఫర్ లూప్ లో సీల్ అయితే ఎట్లా యూజ్ చేస్తాం? ఫర్ లూప్ కండిషన్ ఎట్లా, ఎవరైనా చెప్పండి. ఫర్ కండిషన్ I equal to 0, ఇనిషియల్ గా 0 తీసుకుంటాం అండ్ ఆఫ్టర్ యూ కెన్ చెక్ ద కండిషన్ I less than equal to n సంథింగ్ లైక్ దట్ అండ్ ఆఫ్టర్ యూ కెన్ ఇంక్రిమెంట్. ఓకే, నౌ ఇక్కడ పైథాన్ కి వచ్చేటప్పటికి డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ variable name, you can store the variable name. In operator use చేస్తాం in. For I in, the variable name like you can store the particular value I, J, K, L, M
like this. For I in range, you can using the range function. నార్మల్ గా అయితే మనం అక్కడ ఇంక్రిమెంట్ చేస్తాం కదా, వాల్యూస్ ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తాం కదా. ఇక్కడ ఎట్లా చేస్తామంటే ఇన్ సి లో అయితే యూ కెన్ ఇనిషియలైజింగ్, ఫస్ట్ యూ కెన్ ఇనిషియలైజ్ ద వాల్యూ అండ్ ఆఫ్టర్ కండిషన్ చెక్ అండ్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సి లో అయితే. ఇన్ ఫర్ లో అయితే, ఇన్ ఫర్ పైథాన్ లో అయితే ఎట్లా ఉంటుందంటే ఫర్ యూ కెన్ స్టోర్ ద వేరియబుల్ నేమ్. ఫర్ సపోజ్ యూ కెన్ స్టోర్ ద పర్టికులర్ వేరియబుల్ నేమ్ in range method. In the range method you can pass the parameters. In the pass parameters like start value, start value, end value, start value comma end value, and after the stop you can using the like start, stop and stepwise. You can using the stepwise. Colon, enter. You can using the code purpose. I am using. ఇక్కడ నుంచి వేరియబుల్ కూడా ఇట్లానే ఫర్ లూప్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఐ am print the value for suppose. You can statement like print of variable name. Print of variable name. This is the syntax for loop. This is for syntax for loop. ఇక్కడ మన కండిషన్ ఏదైతే నెంబర్స్ ఇస్తామో ఆ నెంబర్స్ కండిషన్ రేంజ్ వరకు మనకి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మీనింగ్ ఏంటి, n - 1 వాల్యూ. ఫర్ సపోజ్ యూ కెన్ గివెన్ ద వాల్యూ లైక్ n - 1 వాల్యూ. యూ కెన్ టేక్ n - 1 వాల్యూ. Start value comma n - 1 value. Okay, this is for syntax. Please note down. First you can initialize the particular starting value or ending value. Ending value meaning n - 1 value. And after given the some statements, the statement like print variable name. I am given a small one. Okay, please note down the syntax. Please note down the syntax. All of you, please note down the syntax. Completed. ఇక్కడ తీసుకున్న వాల్యూని బేస్ చేసుకొని మనకు రేంజ్ లో వాల్యూస్ తీసుకున్నప్పుడు ఎంటైర్ రేంజ్, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది రాజేశ్వరి. ఓకే ఓకే, నౌ ఐ am explain one example. For I is my variable name. For I in the method you can using the range function. In the range function I am given 1 to 10 range values. 1 to 10 range లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ మొత్తాన్ని ప్రింట్ చేయాలి. ఓకే, I am given a small I am explain one example. 0 to I think 1 to 10 values. 1 to 10 values. Colon, I am explaining purpose. The range of one value is the start value, and 10 is the end value. End value meaning end val minus 1 value. అంటే ఇక్కడ మనం వాల్యూ ఎంత 10 ఇచ్చాను కదా, నాకు ఇక్కడ ఓన్లీ 9 వరకే ప్రింట్ అవుతాయి వాల్యూస్ మొత్తం. వాల్యూస్ అన్నది end meaning start comma n minus 1 value, n minus 1 value. Okay, now I am go to print the values like print of I. ఇక్కడ నేను ఏం చేస్తాను, రేంజ్ లో నేను I am passing the 2 values 1 comma 10 value.
1, 10 values I am printing, but we can print n minus 1. 10 value కూడా ప్రింట్ అవ్వాలంటే you can give the +1. You can adding one more value. అప్పుడు you can up to 10 వరకు ప్రింట్ అవుతాయి. అదర్వైజ్ up to 9 వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి. Now I am checking 1 to 9. 1 to 9 values will be printed. 1 to 9 values will be printed. Now I am adding 10 plus 1 value. Up to 10 value వరకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే you can add the one more value. After one more value, 1 to 10. 1 to 10 values will be printed. Okay. ఇవన్నీ నాకు ఎలా వచ్చాయి? వెర్టికల్ గా వాల్యూస్ ప్రింట్ అయినాయి కదా, నాకు అలా కాకుండా 1 by 1 ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? We can using the end method is there. End equal to space. End equal to space. End equal to space. I am given end equal to space. ఇక్కడ స్పేస్ ఇవ్వకపోతే 1 by 1 ప్రింట్ అయిపోతుంది నార్మల్ గా 1 to 10 వాల్యూస్. ఇక్కడ స్పేస్ మెన్షన్ చేశాను అనుకోండి, సపోజ్ you can take the space. ఇక్కడ anything, suppose I am giving you one special symbol. The special symbol like dollar symbol, I am given dollar symbol. You can enter separated by dollar. Separated by dollar. Okay, better you can use space. 1 to 10 values. Now I am printing 1 to 1000 values. First suppose 1 to 1000 values. You can print 1 to 1000 values. You can print 1 to 1000 values up to 1000. Why? You can, I am given 10,000 1000 plus 1 value. I am not given one, only 1000. You can print 999. You can print 999 only. Okay. ఇప్పుడు నీకు ఇంకొక టాస్క్ ఇస్తున్నాను, మీరు ట్రై చేస్తారా? ఈ 1 to 1000, I think only 1 to 100 range. Suppose I am given 1 to 100 range. You can find out only even numbers only. You can find out only even numbers only. You can find out only even numbers. Okay, you can find out even numbers. Okay, please try. All of you, ఇందాక ఆల్రెడీ కండిషన్స్ కూడా మనం ఆల్రెడీ చేసాం కాబట్టి కండిషనల్ ఎగ్జిక్యూషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకు అవి యూజ్ చేసుకొని మీరు ట్రై చేయండి. యూ కెన్ ఫైండ్ అవుట్ ఈవెన్ నెంబర్స్ అప్ టు నెంబర్స్ 1 to 100. Find even numbers 1 to 100. One student already sent the code. You can differences. Very good. One of the students, you can send the programmatical. I think you can check the condition. Okay, very good. Okay. Anyone try? Anyone? I think all of you can try. Okay, good, very good. ఓకే, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఆల్రెడీ మనం రేంజ్ గురించి డిస్కస్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఆల్రెడీ రేంజ్ గురించి డిస్కస్ చేస్తాను కదా. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ సేమ్ థింగ్, ఐ ఆమ్ గివెన్ ద సేమ్ ఫర్ x in range of 1 to 100. అప్ టు 100 అన్నాను కాబట్టి ఐఎమ్ గివెన్ 101. 100 వరకు ఉన్న వాల్యూస్ నేను తీసుకోవాలి కాబట్టి ఐఎమ్ చెకింగ్. ఇక్కడ నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి, రేంజ్ ఫంక్షనాలిటీ ఎట్లా వర్క్ అవుతుందంటే రేంజ్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ కామా ఎండ్ వాల్యూ -1 కామా యూ కెన్ చేంజ్ ద డిఫరెన్సెస్. యూ కెన్ యూజింగ్ థర్డ్ పారామీటర్ కూడా పాస్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ థర్డ్ పారామీటర్ పాస్ చేయడం ఎట్లా పాస్ చేస్తాం, డిఫరెన్సెస్ చేస్తాం అనమాట. ఇక్కడ డిఫరెన్సెస్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత చూపించాలి, నేను 2 చూపించాలి. ఇక్కడ డిఫరెన్స్ ఐఎమ్ గివెన్ ద డిఫరెన్స్ 2. ఇక్కడ 2 చూపిస్తున్నాను, డిఫరెన్సెస్ అన్నది 2 చూపించాను నేను ఇక్కడ. అంటే 2 అంటే ఈవెన్ నెంబర్ కండిషన్ కి సాటిస్ఫై అవడానికని. నౌ ఐఎమ్ ప్రింటింగ్ ప్రింట్ ఆఫ్ x.
ఎంటర్. ఇక్కడ నాకు డిఫరెన్సెస్ చూపించినప్పుడు చూడండి, సపోజ్ 1 డ్రాబ్యాక్ ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ వాల్యూ అప్ టు 100 చూపించాలి అని చెప్పాను నేను. 1 to 100 చూపించాలని ఇక్కడ +1 యాడ్ చేశాను. ఇక్కడ 1 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి, నార్మల్ గా ఇది డిఫరెన్స్, కండిషన్ కాదు. మనం కండిషన్ చెక్ చేస్తే ఆ నెంబర్ కి నార్మల్ గా అయితే ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ కరెక్ట్ గానే వస్తుంది. బట్ ఐఎమ్ గివెన్ 101 ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి, అందుకని ఇక్కడ ఇది డిఫరెన్సెస్ ఓన్లీ. నౌ ఐఎమ్ చేంజ్ టు 1 ఫర్ సపోజ్. ఇక్కడ 1 అని చేంజ్ చేస్తే ఎట్లా వస్తుంది, ఇక్కడ టోటల్ ఎంటైర్ నెంబర్స్ వచ్చేస్తుంది మనకి, కానీ ఈవెన్ నెంబర్ కండిషన్ సాటిస్ఫై చేయలేదు ఇక్కడ. అందుకని ఏం చేయాలి, ఇక్కడ నెంబర్ లైక్ 1 to 100 నెంబర్, యూ కెన్ డిఫరెన్స్ ఈస్ 2. Difference is 2. Now I am check. Okay, wait a minute. 0 to start here. Sorry to say, I can start the 0 to 100, 0 to 100, and up to the difference is 2. 0, 2, 4, 6, 8. Now I am using the end. You can using end equal to space. Up to 100. ఎంత వచ్చింది ఇక్కడ నాకు 98. But suppose I am given the 101. ఇప్పుడు ఎంత వస్తుంది, అప్ టు 100 వస్తుంది. ఇది కండిషన్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఆడ్ నెంబర్స్ కింద కన్వర్ట్ చేయాలి, అప్పుడు ఏం చేయొచ్చు, యూ కెన్ చేంజ్ టు 3. ఆడ్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆడ్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇట్లా అయితే ఈజీగా. అలా కాకుండా కండిషన్ చెక్ చేయాలి. ఫర్ ఐ ఇన్ range of, for an in range of, the range is 1 to 100 కాబట్టి 1 to 101 ఇచ్చాను నేను. and I am check the condition, if I percentage 2 equal to 0, you can print I. And I am using end equal to space. Up to 100 వరకు కండిషన్ చెక్ చేసుకుని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. ఆఫ్టర్ నాట్ ఈక్వల్ టు 0, ఫర్ సపోజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 0, మై కండిషన్ విల్ బి చేంజ్ టు నాట్ ఈక్వల్ టు 0. 1, 3, 5, 7 odd numbers will be coming. Only you can change the equal to not equal to, only equal to and not equal to. Otherwise you can, so many ways you can completed the program. For suppose you can give the for suppose మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇంకొక షెల్ లో కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. ఇంకొక షెల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇన్ యూజర్ పర్పస్. 2 to 100, you can give the 2 to 100, the difference is 2, 2 to 98, the number will be changed, you can complete it. For suppose I am given the 1, you can directly can come to 1, you can change. అప్పుడు ఎట్లా అవుతుంది, ఇక్కడ 1 to 100 వాల్యూస్ ఇచ్చినప్పుడు నేను రేంజ్ అన్నది డిఫరెన్స్ ఎట్లా చూపించమంటున్నా, 2 అని చూపించమంటున్నాను. 1 కి 2 కి డిఫరెన్స్ 2 తీసేస్తే 1, 3, ఆఫ్టర్ 3 to 2 రిమూవ్ చేస్తే 5 అట్లా అవుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే 0 or 2 తో కానీ స్టార్ట్ అవ్వాలి, 0 or 2. అప్పుడు మాత్రమే మనకి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అన్నది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ యూ కెన్ ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూ కెన్ గివ్ టు 3. ఇప్పుడు 3 ఇస్తే ఏమొస్తుంది ఇక్కడ రిజల్ట్, 3 డిఫరెన్సెస్ వస్తాయి కానీ ఆడ్ నెంబర్స్ మాత్రం ప్రింట్ అవ్వవు. 3 డిఫరెన్స్ వస్తుంది కానీ ఆడ్ నెంబర్ ప్రింట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, స్టార్టింగ్ వాల్యూ మస్ట్ అండ్ షుడ్ యూ కెన్ చేంజ్, ఐ థింక్ 0. అప్పుడు మాత్రమే మనకి ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ వస్తాయి, అదర్వైజ్ డిఫరెన్సెస్ వస్తాయి. డిఫరెంట్ మీనింగ్ 1 to 5 కి డిఫరెన్స్ 3 ఇచ్చాం అనుకోండి, ఫర్ సపోజ్ 1, 5 అట్లా వస్తుంది, 1 కి 4 వస్తుంది అట్లా. అందుకని ఏం చేయాలి, మనం మస్ట్ అండ్ షుడ్ గా కండిషన్ చెక్ చేసుకోవాలి. అప్పుడు ఎనీథింగ్, ఎనీ నెంబర్, ఏ నెంబర్ ఉన్నా కానీ కండిషన్ చెక్ చేసుకుని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఈవెన్ నెంబర్స్
This is odd number differences. Odd number differences using. And this is the range values up to 100. Okay, even number, odd numbers find out cheyadaniki very useful method. The for loop use cheskoni easy ga find out cheyochu simple ga. Okay, ఇప్పుడు నేను I am given a small task to you. Odd numbers చాలా easy. Odd numbers ఏముంది సింపుల్ గా ఇక్కడ నేను మీకు కండిషన్ తో చెప్పాలా అదర్వైజ్ నార్మల్ డిఫరెన్స్ లో చూపించాలా? ప్లీజ్ రెస్పాండ్ వన్స్. I am tell to condition or both. Both already I am okay. In the differences, for suppose in differences 0 to 100, my starting value is 0 and ending value is 100. Starting is 0 and the second ending value is 100. The difference is 3. 3 is the odd number. 3 differences. You can print or you can execute 0, 3, 6, 9, 12, 15. These all are odd numbers. అలా కాకుండా కండిషన్ తో చెక్ చేస్తాను. ఫర్ సపోజ్ ఫర్ z in, this is the variable name ఏదైనా వచ్చు మనం. ఓకే, one thing for z in, the range of values, you can start the range of values anything your wish. 1 to 100, I am given 1 to 100 for suppose 1 to 100. I am check the condition if z percentage, the condition you can check double equal to 0. The condition even numbers condition is double equal to 0. You can print the simple print of z. You can using okay, better I am both explain both. One is same program. This is the even numbers for suppose even numbers. And else for print of odd. Okay, I am execute 1 to 100 ఇచ్చాను ఇక్కడ. బట్ కండిషన్ ఏంటి? ఈవెన్ కండిషన్ లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవ్వాలి ఫస్ట్. ఆఫ్టర్ ఐ చేంజ్ ద ఆడ్ నెంబర్స్. 1 is the, చూడండి ఇక్కడ చెక్ చేసుకొని చూడండి మీరు. ఆడ్ నెంబర్ 1 is and even number is 2. Odd number 3, even number 4. ఇలా 1 by 1 1 to 100 వాల్యూస్ మొత్తాన్ని చెక్ చేయాలి. సపోజ్ మీకు సింపుల్ గా 1 to 10 నెంబర్స్ చూపిస్తున్నాను. ఆడ్ నెంబర్ 1, ఈవెన్ నెంబర్ 2, ఆడ్ నెంబర్ 3, ఈవెన్ నెంబర్ 4 ఇలా చెక్ చేసుకోవచ్చు. ఒకటే కండిషన్ లో నేను మొత్తం అన్ని చూపిస్తున్నాను. ఇక్కడ ఆడ్ నెంబర్స్ చూపిస్తున్నాను, ఈవెన్ నెంబర్స్ చూపిస్తున్నాను ఇక్కడ. Okay, I think the time is 6:41. Okay, I am covered more number of. Okay, I am given a small task to you. You can try. All of you, please try. Even numbers program already completed. I am given a two programs. Tomorrow వచ్చేటప్పుడు కంప్లీట్ చేయండి. టుమారోకి కంప్లీట్ చేసి తీసుకురండి. prime numbers and one more thing, Fibonacci series. Prime numbers and Fibonacci series. ఈ 2 programs assignment task ఇస్తున్నాను మీకు. ఈ 2 tomorrow class కి కంప్లీట్ అయితే tomorrow or day after tomorrow you can complete the tasks, assignment tasks.
Okay, the today's date is 24/12/2020. Okay. Okay, you can try to Fibonacci series, your wish. You can try prime numbers, Fibonacci series, all the things you can try. నేను ఇక్కడ ఓన్లీ ఫర్ లూప్ ఒకటే చెప్పాను, ఇంకొక వైల్ లూప్ ఉంది కదా, వైల్ లూప్ కూడా డిస్కస్ చేస్తాను ఇప్పుడు. వైల్ లూప్ అండ్ వైల్ లూప్ సింటాక్స్ ఆల్సో డిస్కస్. I am given 2 different tasks, prime numbers and Fibonacci series. ఈ 2 ట్రై చేయండి మీరు ఓన్ గా. ఓకే, ట్రై చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి. I think SAR will be send feedback form. SAR will be sent feedback form. Please fill the feedback form. You can attendance will be considered only feedback form only. Okay. One more thing, students, I am discuss in Telegram group only this program. ఈ ప్రోగ్రామ్ గురించి మాత్రమే అది క్రియేట్ చేసాం ఓన్లీ. మీరు అందులో ఐ థింక్ అన్వాంటెడ్ అని కాదు, అంటే మాకు మీరు అక్కడ పబ్లిక్ చాట్ లాగా ఉంది, అది పబ్లిక్ చాట్ లాగా యూజ్ చేయకుండా ఓన్లీ ఫర్ ట్రైనింగ్ రిలేటెడ్, మన ట్రైనింగ్ రిలేటెడ్, ఈ ట్రైనింగ్ ప్రెసెంట్ జరిగే 5 to 7 కి ట్రైనింగ్ జరిగే రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే పోస్ట్ చేసుకోండి. ఓకే, అంటే మీరు ఎవరైనా క్వశ్చన్స్ డౌట్స్ అడిగినా నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి, 100 మెసేజెస్ ఉంటున్నాయి, నేను ఎక్కడ కూడా చెక్ చేయడానికి ఉండట్లేదు. మీరు ఏమైనా డౌట్స్ అడిగినా కానీ నేను క్లారిఫై చేయలేను వాటిల్లో. ఓకే, ఓన్లీ ఫర్ యూ కెన్ డిస్కస్ 5 to 7 వర్క్షాప్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఐ థింక్ ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కానీ నేను వాళ్ళకి నేను షేర్ అవి వ్యూస్ ని నేనేం చేయలేను నేను. ఓకే, థ్యాంక్ యూ. Please fill the feedback form and daily wise files also you can send the GitHub link. One, I think SAR will be shared one more time. Please copy the GitHub link. I think you can open the GitHub link. You can open GitHub link. You can open these files. 21, 23 files will be there. 22nd files you cannot uploading. I am upload after tomorrow morning. Today file I am uploading after class. Okay. You can click on the GitHub link. You can directly open. Okay, while also I am share. First you can వన్ మోర్ థింగ్, ఇక్కడ మేము డిస్కస్ చేసే 2 hours ఇచ్చే కంటెంట్ ఎంతవరకు కవర్ చేస్తాం అంతవరకు కవర్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోండి బెటర్. అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రోగ్రామేటిక్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మెయిన్ థింగ్. ఓకే, 90% సింటాక్సెస్ ఎగ్జాంపుల్స్ all are I am covered. If you more examples you can cover, you can try your own way. Okay. How to create table using Python, sir? Table create cheyalante must and should ga you can use more concepts are there, advanced concepts. You can create data frame. You can using the frame data you can create the tables of data. NumPy, pandas, matplotlib ఇవి యూజ్ చేసినప్పుడు మాత్రమే అవి ట్రై చేయగలదు. అదర్వైజ్ టేబుల్ డేటా కావాలనుకుంటే యూ కెన్ యూజ్ డేటా. ఐ థింక్ database concepts so you can create a tables. Okay. Now I am discuss. Okay, now come to while condition, while loop. In while loop, yes, I think one student asking GitHub is open into mobile also. Okay, before you can start the while loop, I am explain one more table printing. Table printing meaning
two table, third table, fourth table are there. Now I am printing given a one number. Okay, now I am printing the table, math table, table printing, table printing. Suppose I am given a table like 10th table, 10 into 1 equal to 10, 10 equal to 2 equal to 20, like this. I am given printing one table, 10th table. Okay, I am printing t equal to int of input, enter a number, and I'm given L equal to, suppose I'm given a variable L, int of input, okay, better you can give the double quotes in the string formatted data, and the table you can using enter table length. Table length meaning 1 to 10, 1 to 20, like this. Table length. Okay, now I am implement logic for I in range of, I am starting 1 to, the length I am not given, length is L plus 1, L plus 1, L plus 1, L meaning length, colon, enter, and after I am printing the table format, print of, I am using the table format like print. ఎలా రావాలి మామూలుగా మనకు అవుట్పుట్ నార్మల్ థింగ్, ఫర్ సపోజ్ 10 into 1 equal to 10, సేమ్ ఈ లైక్ దిస్ ఇలా రావాలి. 10 into 2 equal to 20. ఓకే, మనకి అవుట్పుట్ అన్నది ఈ ఫార్మెట్ లో ప్రింట్ అవ్వాలి. అందుకు నేను ఏం చేస్తున్నాను, అక్కడ ఫస్ట్ ఏమో t ఈక్వల్ టు ఇన్పుట్ డేటా అన్నది 10, నేను 10th టేబుల్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ గివెన్ ఎంటర్ ఏ నెంబర్ 10. దానికి లెంత్ ఎంత ఉండాలి, 1 to 20 వరకు ఉంటుంది టేబుల్, 1 to 20 వరకు టేబుల్ ఉంటుంది. నాకు 1 to 10 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఐఎమ్ ప్రింటింగ్ 1 to 10. దానికి ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను ఎట్లా, నౌ ఐఎమ్ యూజింగ్ ఫస్ట్ ఇన్ ద స్ట్రింగ్ ఫార్మాట్, ఐఎమ్ యూజింగ్ ఏం యూజ్ చేస్తున్నాను ఇక్కడ, ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేస్తున్నాను, డాట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ యూ కెన్ గివ్ ద స్టార్ అండ్ ఆఫ్టర్ గివ్ ద one value ఈక్వల్ టు స్టోర్ ద రిజల్ట్. ఇక్కడ నాకు ఏం రావాలి, నార్మల్ గా అయితే 10, ఇక్కడ 10 ఇవ్వాలి, ఇక్కడ తర్వాత 1 టైం ఫస్ట్ రిపీషన్ కాబట్టి 10 into 1 equal to 10. అలాగే అప్ టు ఎక్కడి వరకు రావాలి, మై రేంజ్ లెంత్, నేను ఎంతైతే లెంత్ ఇస్తాను ఇక్కడ 10 కానీ 20 కానీ వస్తే అంత లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, దాని గురించి యాడ్ చేస్తాను ఇక్కడ. ఓకే, నౌ ఇక్కడ వరకు నార్మల్ గా అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి, ఫార్మాట్ స్పెసిఫైయర్స్. ఇందులో ఏమేమి పాస్ చేయాలి ఇప్పుడు నేను, చెప్పండి, ఏ డేటా పాస్ చేయాలి, ఎనీవన్, విచ్ డేటా ఐఎమ్ పాస్ ద పర్టికులర్ ఫార్మాట్ వాల్యూస్, ఎనీవన్, ఇక్కడ ఏ డేటా పాస్ చేయాలి ఇప్పుడు నేను. ఫస్ట్ యూ కెన్ పాస్ టీ, అంటే టీ మీనింగ్ విచ్ టేబుల్, టీ కామా లెంత్ ఎంత పాస్ చేయాలి, లెంత్ ఎక్కడ ఏ వేరియబుల్ లో స్టోర్ అయింది, ఫర్ సపోజ్ మై లెంత్ ఈజ్ L, యూ కెన్ పాస్ L, కామా రిజల్ట్ ఎలా రావాలి అనుకుంటున్నాను, టేబుల్ ఇంటూ లెంత్, T into L.
టీ ఇంటూ ఎల్ కాదు, ఇక్కడ మనం ఎల్ పాస్ చేయకూడదు, లెంత్ ఆల్రెడీ పాస్. ఇక్కడ వచ్చిన రిజల్ట్ మొత్తం ఎక్కడ స్టోర్ అయ్యింది? యూ కెన్ స్టోర్ ఇన్ ఐ వేరియబుల్. ఐ వేరియబుల్ లో స్టోర్ అయ్యింది కాబట్టి యూ కెన్ పాస్ ద ఐ. ద రేంజ్ మొత్తం అక్కడికే వస్తుంది కదా, మొత్తం రేంజ్ మొత్తం యూ కెన్ స్టోర్ ఇన్ టు ద ఐ వేరియబుల్. ఓకే, నౌ ఐ am execute. Enter a value. For suppose I am given the 5. I am given the 5 table. Length 10. Otherwise I am given the 5 length. Simple, you can check first. ఇక్కడ నాకు ఇచ్చినప్పుడు లెంత్ అన్నది కూడా రాంగ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చెప్పండి నాకు? 5 into 5 equal to 5. ఇక్కడ 1 2 3 రావాలి రేంజ్. అప్పుడు ఏం పాస్ చేయాలి? ఇందాక ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేస్తాను. ఇక్కడ ఆ మిస్టేక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి ఎవరైనా. ఇక్కడ యూ కెన్ పాస్ ద లెంత్ పాస్ చేయనక్కర్లేదు. ఇక్కడ మనం యూ కెన్ పాస్ ద ఇటరేషన్స్. మన ఇటరేషన్స్ ఎక్కడ జరుగుతుంది? ప్రతి ఇటరేషన్ యూ కెన్ స్టోర్ ద ఐ వేరియబుల్. ఓకే, దట్స్ వై యూ కెన్ ప్రింట్ 5 into 5. 5 into 1 equal to 5. 5 equal to 2 equal to 10. Okay, this is the table data. I am using 20. Enter 20. The length is 10. 20th table will be printed. The range is 10. 1 to 10 range. 20, 40, 60, 80, 100, 120, 180, like this. 200. Okay, please note down. And after I am explain while loop. Simple, I am explain one while loop. ఓకే, నోట్ చేసుకున్నారు అందరూ? ప్లీజ్ రెస్పాండ్. ఓకే, ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ వైల్ లూప్. సింపుల్ గా ఒక వైల్ లూప్ చూద్దాం. వైల్ లూప్ యూజ్ చేసి ప్రింట్ 1 to 100 నెంబర్స్. వైల్ లూప్ యూజింగ్ వైల్ లూప్ యూ కెన్ ప్రింట్ 1 to 100 నెంబర్స్. సింటాక్స్ చూద్దాం. వైల్ syntax, while syntax, while the syntax is while and expression colon enter, expression colon enter. You can give the statements. Simple, you can using statements. For suppose I can change it to the markdown option. In the document purpose I am using the markdown option. In the code purpose I am using ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలి? స్టేట్మెంట్స్ పాస్ చేస్తాం. ఇది సింటాక్స్. ఇక్కడ స్టేట్మెంట్స్ 1, you can number of statements 2. This is the syntax, while syntax, while and expression, and after you can colon, you can start the statements. Okay, simple ga inka 4 minutes undi ఆ 7 కి time ki. I am explain one example. The example is to print up to 100 numbers using while loop. Okay, simple. First I am told I am given the while loop, while
వైల్ కి ముందు బిఫోర్ గా మనం ఏం చేద్దాం, ఒక వాల్యూని తీసుకుందాం. కౌంట్ ఈక్వల్ టు 0. కౌంట్ ఈక్వల్ టు 0. కౌంటెడ్ డిఫాల్ట్ గా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 0 నుంచి స్టార్ట్ అవ్వాలి అంటున్నాను. అండ్ ఆఫ్టర్ ఐఎమ్ యూజింగ్ ద వైల్ లూప్, వైల్ ఆఫ్. ఈ వైల్ లూప్ లో మనం ఏం చేయాలి, ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాం మనం, అప్ టు 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను నేను. కౌంట్ less than 10. Count less than 10. Colon, enter. Now I am print. First you can not print. Print చేయకుండా ఏం చేద్దాం, ఫస్ట్ you can go to count equal to, count లోకి స్టోర్ చేద్దాం వాల్యూస్. count equal to count plus 1. count డిఫాల్ట్ ఎంత ఉంది, 0 ఉంది. ఇక్కడ 0 plus 1. you can ఇటరేషన్ జరిగినప్పుడు ఎన్ని ఇటరేషన్ జరుగుతుంది మనకి ఇక్కడ, 10 ఇటరేషన్ జరుగుతుంది. 10 ఇటరేషన్ జరిగినప్పుడు you can store the one value. Okay, now I am print count. Okay, now I am checking the 1 to 10 values will be printed. డిఫాల్ట్ ఏం చేస్తాను, కౌంట్ అనేది 0 తీసుకున్నాను నేను. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 నుంచి స్టార్ట్ అవ్వాలని తీసుకున్నాను. ఆ కౌంట్ ని ఎలా చెక్ చేస్తున్నా, కౌంట్ లెస్ దెన్ 10. 10 చేసిన తర్వాత ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాత వాల్యూని స్టోర్ చేస్తున్నాను. ఎక్కడ స్టోర్ చేస్తున్నాను, కౌంట్ లో స్టోర్ చేస్తున్నాను. కౌంట్ లో డిఫాల్ట్ గా 0 ఉంది. నౌ యూ కెన్ ఇంక్రిమెంట్ +1. ఇక్కడ లూప్ లో ఇటరేషన్ జరిగినప్పుడు 10 టైమ్స్ ఇటరేషన్ జరుగుతుంది కాబట్టి ఇటరేషన్ జరిగినప్పుడల్లా స్టోర్ చేస్తుంది. ఫస్ట్ ఎంత ఉంది, కౌంట్ +1. ఫస్ట్ 0 ఉంది, 0 + 1 1 యాడ్ అయ్యింది. అండ్ ఆఫ్టర్ 1 ఉంది, ఇక్కడ 1 + 1 2. అండ్ ఆఫ్టర్ 2 + 1 3 అప్ టు 10. 9 + 1 10 వరకు ప్రింట్ అవుతాయి. You can better horizontal way, you can using the end equal to double colon space enter. 1 to 10 range values will be printed. Okay, this is the today's class. You can cover today's agenda, flow controls, conditional statements and iterations. Okay, ఇక్కడ కూడా యూజింగ్, మీకు ఇందాక ఆల్రెడీ 2 టాస్క్లు ఇచ్చాను కదా, ఇక్కడ కూడా ఒక టాస్క్ ఇస్తున్నాను, ట్రై చేయండి మీరు ఓన్ గా. అసైన్మెంట్ టాస్క్ ఏమిస్తానంటే, అసైన్మెంట్ టాస్క్ మీకు ఇక్కడ యూ కెన్ యూజింగ్, ఆల్రెడీ మీరు ఇది ట్రై చేశారు కదా, యూజింగ్ టు ప్రింట్ ఈవెన్ అండ్ odd numbers using while loop. To print the perfect numbers. ఓకే, ఈ 2 మీరు ట్రై చేయండి, మొత్తం ఈ ట్రూ. అండ్ యూ కెన్ యూజింగ్ వైల్ లూప్, ఇక్కడ ఒక 2 ఇచ్చాను కదా, ఈ 2 మొత్తం ఇవన్నీ మీరు ట్రై చేయండి. Control X. Prime numbers using for loop. Using ఓకే, టోటల్ 4 ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను. ఈ 4 ప్రోగ్రామ్స్ మీరు కంప్లీట్ చేయాలి. Control C. I am paste to the chat box also. If anyone copied, you can directly copy. I am paste to chat box. The total I am paste to the chat box. ఇవి టాస్క్లు 4 టాస్క్లు మీరు ఓన్ గా ట్రై చేసి
స్టోర్ చేసి ఉంచి నాకు ఆఫ్టర్ టుమారో హాలిడే అండ్ సాటర్డే, ఐ థింక్ సాటర్డే యూ కెన్ చెక్ ద 4 tasks. Okay. Okay, now I am uploading this file, today's file also I am uploading into the GitHub page. Okay, now I am uploading. I am upload files. The choose file in the demo, you can upload training. The today's date file 24/12/2020 IPNB file. I am uploading. Okay. Upload also completed. Please check once. Okay, uploading also completed. Please check. Not sign in. మీకు ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి బెటర్. మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ గిట్ హబ్ రిపోజిటరీస్, గిట్ హబ్ యూజ్ చేయడం వల్ల. గిట్ హబ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి బెటర్. ఇక్కడ మీకు సింగిల్ ఫైల్ డౌన్లోడ్ అవ్వదు. ఓపెన్ చేసి వ్యూకి అయితే ఓకే పర్వాలేదు. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కోడ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. కోడ్, ఈ కోడ్ దగ్గరికి వెళ్ళి జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. టోటల్ జిప్ ఫైల్ మొత్తం ఆ ఫైల్ ఉన్నదంతా డౌన్లోడ్ అవుతుంది. ఫైల్స్ అన్ని టోటల్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. జిప్ ఫైల్, డౌన్లోడ్ జిప్ ఫైల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఐ am wind up the session. Thank you all. Sir, Bala sir. Thank you all. Tomorrow holiday. రిమైనింగ్ దీంట్లో చాలా మంది మనకి నేమ్స్ చేంజ్ చేసుకోలేదండి. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే నేమ్స్ కంపల్సరీ చేంజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. లీవ్ ద మీటింగ్.